ఒక అందమైన నది ఒడ్డున ఒక పెద్ద నేరేడు చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద కప్పి అనే కోతి నివసించేది. ఆ చెట్టు పండ్లు తేనెలా చాలా తీపిగా ఉండేవి. కపి ప్రతిరోజూ ఆ తీపి పండ్లను తింటూ చాలా సంతోషంగా ఉండేవాడు. ఒకరోజు నదిలోనుంచి మకర అనే మొసలి ఒడ్డుకు వచ్చింది. కపి ఆ మొసలిని చూసి, ఓ మిత్రమా, ఆకలిగా ఉన్నావా? ఈ నేరేడు పండ్లు తిను అని కొన్ని పండ్లను కిందికి విసిరాడు. మకర ఆ పండ్లను తిని మురిసిపోయాడు. అప్పటినుంచీ ప్రతిరోజూ మకర ఒడ్డుకు వచ్చేవాడు. కపి, మకర మంచి స్నేహితులయ్యారు. కపి తన స్నేహితుడికి రోజూ ఎన్నో తీపి పండ్లను ఇచ్చేవాడు. ఇద్దరూ కలిసి హాయిగా మాట్లాడుకునేవారు. ఒకరోజు మకర కొన్ని పండ్లను తన భార్య మణికోసం ఇంటికి తీసుకువెళ్ళాడు. మణి ఆ పండ్లను తిని, అబ్బా, ఈ పండ్లు ఎంత తీపిగా ఉన్నాయి అని ఆశ్చర్యపోయింది. కాని మణికి ఒక దురాశ కలిగింది. రోజూ ఇంత తీపి పండ్లు తినే ఆ కోతి గుండె ఇంకెంత తీపిగా ఉంటుందో, నాకు ఆ కోతి గుండె కావాలి, తీసుకురండి అని మణి తన భర్త మకరను పట్టుబట్టింది. మకర తన మిత్రుడిని మోసం చేయడం ఇష్టం లేకపోయినా భార్య మాట వినక తప్పలేదు. అతను కపి దగ్గరకు వెళ్ళి, మిత్రమా, మా ఆవిడ నీకోసం విందు సిద్ధం చేసింది. ఈ రోజు నువ్వు మా ఇంటికి రావాలి అని ఆహ్వానించాడు. కపి ఆనందంగా మొసలి వీపుమీద కూర్చున్నాడు. మకర నది మధ్యలోకి వేగంగా ఈదుకుంటూ వెళ్లాడు. నది మధ్యలో అలల హోరు వినిపిస్తోంది. కపి నీటిని చూసి మురిసిపోతున్నాడు. నది మధ్యలోకి వెళ్ళాక మకర అసలు విషయం చెప్పాడు. మిత్రమా, నన్ను క్షమించు, మా ఆవిడ నీ గుండె తినాలనుకుంటోంది, అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను అన్నాడు. కపి ఒక్క క్షణం భయపడ్డాడు. కాని వెంటనే ఒక ఉపాయం ఆలోచించాడు. కపి నవ్వుతూ, అయ్యో మిత్రమా, ముందే చెప్పాలి కదా, నా గుండెను భద్రంగా చెట్టుమీద దాచి ఉంచాను. మనం మళ్లీ వెనక్కి వెళ్తే నేను దాన్ని తీసుకువస్తాను అని చెప్పాడు. తెలివి తక్కువ మకర ఆ మాటలు నమ్మి వెంటనే వెనక్కి తిరిగాడు. ఒడ్డుకు చేరగానే కపి గటగటా చెట్టుమీదకు ఎక్కేశాడు. ఓరి పిచ్చి మొసలి, గుండె శరీరంలోనే ఉంటుంది కాని చెట్టుమీద ఉంటుందా? ప్రాణ స్నేహితుడిని మోసం చేసిన నీతో ఇక స్నేహం చెల్లదు అని కపి గట్టిగా చెప్పాడు.